अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद शरफुद्दीन सच न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की अहम खबर। नाज़रीन, जैसा कि कल हमने आपको एक खबर दिखाई थी कि बालापुर पीएस लिमिट का एक एएसआई अपने आप को आग लगा लेता है। खैर, अभी कंचन बाग अपोलो हॉस्पिटल में वो भी ज़ेर इलाज है। इन्हीं की मिजाज पोशी के लिए आज पहुंचे एमबीटी के स्पोक पर्सन आली जनाब अमजदुल्ला खान साहब, जाकर उस एएसआई का जायजा लिया और उनकी मिजाज पोशी की। खैर, मुबैना तौर पर यूं सुनने में आ रहा है कि बालापुर के सर्कल इंस्पेक्टर सैदुल्लू की हरासानी से एएसआई ने अपने आप को आग लगा ली। इस राज सुनने में आ रहा है, पता नहीं हकीकत क्या है, तहकीकात अभी जारी है। आइए आपको दिखाते हैं अपोलो हॉस्पिटल से खास खबर। ఎస్టీ కేసుగా చేయాలని చెప్పి ఆయన క్రియేట్ చేస్తున్నాను తెలిసి తక్కువ లేక మా డాడీ ఒక చిన్న లాజిక్గా వద్దు, నార్మల్గా ఒక పర్సన్ లాగా ఆలోచించండి. ఒక కానిస్టేబుల్ ఒక ఏఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసే అంత రైట్స్ ఆయనకి ఏడున్నాయి, అంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? వెనకాల నుంచి ఎవరిస్తారు ఆ సపోర్ట్ ఎవరిస్తారో వాళ్ళని కట్టుకొని వాళ్ళని బయటికి గుంజి వాళ్ళని సస్పెండ్ చేస్తారా? ట్రాన్స్ఫర్ అట్లాంటి ఎదవాలని సస్పెండ్ చేసి పడేయాలి. అథారిటీస్ అయినంత మాత్రాన వాల్యూ ఇయ్యరా? ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక ఏఎస్ఐ పదవి వస్తుంది. 30 చిల్లర సంవత్సరాలు కష్టపడ్డ పదవిని ఒక్కసారి ఒక సిఐ గారు చేసిన పనికి ఆయన ఇన్ని సంవత్సరాల సర్వీస్ని తలుచుకొని బాధపడి 3 రోజుల నుంచి కూలిపోయి ఈ రోజు చేసుకున్నారు. మరి మీరు ఏం చేస్తారు? మీరు ఇప్పుడు ఇంతమంది అడుగుతారు కదా, ఇందులో ఏమైనా తక్కువ? నేను ఇంత ముందుకు మీడియా కూడా ఆవేశం మీద చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, దీంట్లో ఏమైనా తప్పు ఉంటే తప్పుగా క్రియేట్ చేయకండి. నా బాధ నాకు తెలిసింది మాత్రమే చెప్పినా సార్. ఆడ జరిగింది, నేను ఆజ్ఞ ఉన్నా. వాడు కానిస్టేబుల్ ఇష్టం వచ్చాడని మాట్లాడిండు. ఏఎస్ఐ ఎవరో నాకు తెలియదు అని. మా డాడీ వాళ్ళ పిఎస్ పక్కనే సార్. మా డాడీ బాలాపూర్ ఏఎస్ఐ, ఒక బాలాపూర్ పెట్రోలింగ్లో చేసే కానిస్టేబుల్ దశరథ్. ఆయన ఎస్సీఓ క్యాస్ట్. ఆయన క్యాస్ట్ ఏదో కూడా మాకు తెలియదు, నాకు తెలియదు. ఆయన ఏమంటాడు, తెలియదు నాకు, ఆయన ఎవరో తెలియదు, నువ్వు పిలిపి ఫస్ట్ ఆయన ఎవరినో అన్నాడు. ఎట్లా మాట్లాడతాడు? అట్లా రెస్పెక్ట్ లేకుండా ఒక ఏఎస్ఐని అట్లా ఎట్లా అంటాడు? ఆయన ఎవరిని ధైర్యం చూసుకొని అన్నాడు. ఆ ధైర్యం ఇవ్వండి, వాడిని దీన్ని ఇద్దరిని రమ్మనండి. ఏమైనా మా డాడీ ఏమైనా కరప్షన్ చేసి వాళ్ళకి ఏమైనా అన్యాయం చేస్తే మేము మాట్లాడాం. తప్పు చేస్తే కాలు మొక్కడానికి ఆయన సిద్ధం, కానీ ఈ రకంగా ఒక మంచి మనిషిని టార్చర్ పెట్టి ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకునేదాకా తెచ్చిరు అంటే మీరు అర్థం చేసుకోండి. అది ఇంటర్నల్గా ఎంత టార్చర్ పెట్టాలి? ఎన్ని నెలల నుంచి టార్చర్ పెడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ట్రాన్స్ఫర్ అయినా కూడా ధైర్యంగానే ఉంది, అయినా కూడా ఈరోజు ఏదో జరిగింది. అది ఏం జరిగిందనేది నాకు తెలియదు. మా డాడీ కొద్దిగా కోలుకున్న తర్వాత నేను అడుగుతాను. ఈ 3 days నుంచి చెప్పిండు సార్ నాకు. ఏమని చెప్పిండు? సిఐ సైదులు ఏదో చేస్తుండ ఆయనకాల. ఆయన మొత్తం 3 రోజుల నుంచి కాంప్రమైజ్ అని డ్రామా ఆడిండు. సిపి దాకా తీసుకెళ్ళి వీళ్ళంతా ఎందుకు తీసుకెళ్ళిరో తెలియదు. ఒక వాడు నన్ను గుర్తుపట్టనందుకు నేను తిట్టితే దాంట్లో తప్ప. మళ్ళీ మా డాడీ డ్యూటీలో లేడు ఆ రోజు. మా డాడీ లీవ్లో ఉండి తిట్టినంత. డ్యూటీలో ఉండి ఇంకేదైనా మిస్టేక్ చేస్తే సరే సస్పెండ్ చేస్తారే, ట్రాన్స్ఫర్ చేస్తారే. లీవ్లో ఉన్న పర్సన్ ఫంక్షన్ ఆ రోజు జరిగింది. నేనే జరిగింది, నా వల్లనే పొరపాటు. నేను తిట్లే సార్. కానిస్టేబుల్ ఎందుకు తిడతాం అన్న? నమస్తే అన్న, నేను నరసింహ చేస్తే వాళ్ళ అబ్బాయినంటే ఆయన ఎవరైనా నువ్వు అని మాట్లాడదు. ఏమన్నా ఉంటే ఇచ్చిపో, 3000 అన్నాడు. నేను 1000 రూపాయలు ఇస్తాను అని మాట్లాడదు. పిలువు మరి నేను అయ్యాను అన్నాడు. అడిగింది.
నేను ఆ విషయంలో కేసు కూడా పెట్టిన, పేపర్లో ఫోటో కూడా వచ్చింది, చూస్తాను. చెప్పండి. పేపర్లో వచ్చింది ఇది. ఇదంతా చూసినప్పటి నుంచి మీ నాన్న ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎస్సీ కేసు పెడతా, అది పెడతా, ఇది పెడతా అని మాట్లాడినా. ఈ విషయంలో మామూలు వసూలు చేస్తున్న విషయం సైదుల్ సిఐకి తెలుసు. సరే, అది ఇంటర్నల్గా జరిగేది నేనేలా చెప్పగలుగుతా? మా డాడీ వరకు వచ్చింది, చేస్తున్నారు సార్, ఏం పని ఉంది? అట్లాంటి వాళ్ళకే ఇట్లాంటి వాళ్ళని చూస్తే కడుపు మాట. ఈయన మా డాడీ సపోర్ట్ చేయనందుకు మరి ఏందో మరి ఆయన ప్రాబ్లం ఏందో నాకు తెలియదు సార్. నాకు తెలియదు దాన్ని నేను కంప్లైంట్ చేశారు. చేశాను నేను, అది పేపర్లో కూడా వచ్చిందని చెప్తున్నాను. అయితే ఆయన ఏమంటాడు, ఎవిడెన్స్ ఏది అని అడిగాడు. ఎవిడెన్స్ ఎట్లుంటుంది సార్? నేను ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గరికే వచ్చినా మీరు నన్ను రికార్డ్ చేస్తారు, కానీ నేను మిమ్మల్ని రికార్డ్ చేయట్లే కదా. మీరు ప్రీ ప్లాన్డ్గా నన్ను రికార్డ్ చేస్తారు. నేను ప్రీ ప్లాన్డ్గా ఆయన లంచం అడుగుతాడని గెస్ చేస్తే నేను కూడా రికార్డ్ చేస్తుండొచ్చు. నేను వెళ్ళి నమస్తే అన్న, నేను ఇట్లా పలానా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. మీరు ఎవరు కంప్లైంట్ చేశారు? నేను సిఐ సైదులకే ఇచ్చింది. ఇస్తే ఆయన నన్ను ఎవిడెన్స్ అడిగిండు ఆ రోజు. ఫంక్షన్ ఏంటి? మా బొమ్మది నా ఓన్ ఫంక్షన్, నేను చెప్పింది కూడా అదే, నా ఓన్ ఫంక్షను. మా నాన్నగారు పలానా అంటే మీ నాన్న కూడా నాకు తెలియదు బాబు. ఈ ఒక్క మాట తప్ప ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడి వెనకాల. నేను అదే నా డాడీ కూడా లీజ్గా మాట్లాడాను. ఇప్పుడు చెప్పాలన్నా, మీడియాలో చెప్పాలన్న మాట చెప్పలేదు. మరి అట్లున్నాయి మాటలు. డాడీ ఇట్లా అన్నాడు డాడీ అంటే మా డాడీ అవే అడ్డు. किडनी के अमराज से परेशान मायूस लोगों के लिए खुशखबरी, R&S यूनानी फार्मेसी किडनी और गॉल ब्लैडर स्टोन के खात्मे का जरिया। अब यूएनआई स्टोन कैप्सूल्स के जरिए खात्मा कीजिए। नो ऑपरेशन, नो साइड इफेक्ट्स, 100% रिजल्ट। सिर्फ यूएनआई स्टोन कैप्सूल से मुस्तहिक लोगों के लिए खुसूसी रियायत। फिर से पथरी न होने का मुकम्मल इलाज, दर्द, कॉन्स्टिपेशन और पुराने कब्ज से निजात पाइए। आज ही तशरीफ लाएं। R&S यूनानी फार्मेसी, फर्स्ट फ्लोर, सिंडिकेट बैंक, बहादुरपुरा एक्स रोड, हैदराबाद। कॉन्टैक्ट 9703-939-436, 9063-383760।